హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. తెలంగాణ బడ్జెట్ సమావేశాలైతే అయిపోయాయి. దాదాపుగా 11 బిల్లులైతే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దాంట్లో 10 పాస్ అయినాయి. వాటి అంశాల గురించి, అదేవిధంగా విద్యా వ్యవస్థ గురించి, ఉద్యోగాల గురించి, అదేవిధంగా కొత్త చట్టం తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్ 2026 గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రియాజ్ సార్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. అనిల్ గారు మీకు అట్లాగే తెలుగు 360 ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. సార్ బడ్జెట్ సెషన్స్ అయితే అయిపోయాయి. దాదాపుగా మంచి బడ్జెట్ పెట్టారని చాలామంది చెప్పారు. విమర్శించే వాళ్ళు విమర్శించారు. తెలంగాణ ప్రజలకి న్యాయం జరిగిందని చాలామంది కూడా చెప్పారు. ఎట్లా చూస్తా ఉన్నారు సార్ ప్రజెంట్ ఈ బడ్జెట్ ఎలా చూస్తా ఉన్నారు మీరు? అనిల్ గారు, దాదాపుగా ఒక దశాబ్దం తర్వాత అంటే 10 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన చర్చను మనం అసెంబ్లీలో విన్నాం. అంటే టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ పరిపాలిస్తూ ఉన్నప్పుడు బిల్లుల్ని బుల్డోజింగ్ చేసి చట్టాలుగా మార్చే ప్రయత్నాన్ని మనం 10 ఏళ్ళు అనుభవించాం. కానీ అసెంబ్లీలో చక్కగా బిల్లులు పెట్టి అద్భుతమైన చర్చకు అవకాశం ఇచ్చి వారు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు 16 గంటలు చర్చ చేస్తే మేము 13 గంటల చర్చలో పాల్గొన్నాం. టైం కూడా ప్రతిపక్షానికి ఎక్కువ ఇచ్చిన గొప్ప నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అంటే జనరల్గా ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టుగొమ్మలు రాజకీయ పార్టీలు. ఆ రాజకీయ పార్టీల్లో మెజారిటీ స్థానాలు సాధించిన రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రాజకీయ పార్టీ తన విధానాల్ని చట్టసభల్లో ప్రవేశపెట్టి చట్టాల రూపంలోకి మార్చే ప్రయత్నం చేస్తుంది. బడ్జెట్ మీద జరిగే చర్చ అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ అధికార పార్టీగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకి మాట్లాడే అవకాశం ఎక్కువ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ, అలాగే ఎంఐఎం, ఈవెన్ సిపిఐ కూడా చర్చలో పాల్గొన్నారు. ఇందులో మేము కొన్ని కీలకమైన చట్టాలు తీసుకొచ్చాం. కీలకమైన అంశాల మీద చర్చ చేస్తాం. ఒకటి బడ్జెట్ ఆమోదంతో పాటుగా మేము ప్రధానంగా తీసుకురావడంలో బడ్జెట్ కేటాయింపుల్లో విద్యకు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. అంటే మొత్తం టోటల్ కేటాయింపులు కనుక మనం చూస్తే పంచాయతీరాజ్ వ్యవస్థకి దాదాపుగా 32,000 కోట్లకు పైగా నిధులు కేటాయించాం. ఎందుకోసం అంటే మహాత్మా గాంధీ భావించినట్టుగా ఒక దేశం యొక్క అభివృద్ధి అంతా కూడా పల్లెల్లో ఉంటుంది, పల్లెల అభివృద్ధి దేశాభివృద్ధిగా ఉంటుంది. కాబట్టి మేము పంచాయతీరాజ్ వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. అట్లాగే దాని తర్వాత ప్రాధాన్యత నీటిపారుదల వ్యవస్థకి ఇచ్చాం. మేము చిన్న చిన్న కాలువల పేర్లు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ప్రస్తావించుకుంటూ వచ్చారు. అనేక కాలువలను మేము మళ్ళీ కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీటి తర్వాత బడ్జెట్ కేటాయింపులను కూడా విద్యకి ఇచ్చాం. అంటే విద్యకు ఇంకా పెంచాలి బడ్జెట్. కానీ గతంలో టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ టైంలో 5% విద్యా నిధులు కేటాయిస్తే దాన్ని మేము దాదాపుగా ఇప్పుడు 8.6 తీసుకొచ్చాం. మనం కామన్ మ్యాన్కి అందుబాటులోకి కామన్ స్కూల్ తీసుకురావాలని, అందరికీ సమానమైన విద్యా అవకాశాలు ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలని మనం బ్రతికించాలని, బ్రేక్ఫాస్ట్ కూడా గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రపోజల్ తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు మధ్యాహ్న భోజనం, బ్రేక్ఫాస్ట్ స్కూల్ స్థాయి వరకు మేము ఇస్తామని వాగ్దానం చేశారు. కాబట్టి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ చేసిన క్రమంలో ఇది మాకు సంతృప్తికరంగా ఉంది. కానీ గతంలో టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ మాకు కరిమింగిన వెలగబడిని ఇచ్చింది. తెలంగాణలో లంకెమిందలున్నాయి, అద్భుతమైన సంపద ఉందని చెప్పేసి అబద్ధాలు చెప్పింది. వాస్తవంగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇది ధనిక రాష్ట్రం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం చేరినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముందు హైదరాబాద్ ప్రయోగం ఉండే. అప్పుడు కూడా ధనిక రాష్ట్రమే. కానీ ధనిక రాష్ట్రంగా ఉండే తెలంగాణను అప్పుడు రాష్ట్రంగా మార్చి కరిమింగిన వెలగబడిని బీఆర్ఎస్ మాకు ఇచ్చింది. అయినా మాకున్న పరిమిత వనరులతోటి అపరిమితమైన కోరికలు తీర్చే ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. అంటే ఈ విద్యా వ్యవస్థకి ఏదైతే 8.6 ఏదైతే కేటాయించారో అది సరిపోదని సీఎం హోదాలో ఉన్న, ఎడ్యుకేషన్ మినిస్టర్ హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఎందుకు అంతే తక్కువ కేటాయిస్తా ఉన్న? గత ప్రభుత్వాలు అన్యాయం చేసింది విద్యా వ్యవస్థకి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలనలో ప్రజలకి మేలు జరిగే విధంగా ఉంటుంది, విద్యార్థులకు మేలు జరిగే విధంగా ఉంటుందని ఆశించాం. కానీ మళ్ళీ నిరాశపరిచే విధంగా విద్యా వ్యవస్థకి స్వల్పంగానే ఉండడం అనేది కూడా కొంత జీర్ణించుకోలేని విషయంగా కనబడుతుంది. దీన్ని ఎందుకంత సమర్థిస్తూ ఉన్నారు మీలాంటి మేధావులు అంటే ఏం చెప్తారు? అనిల్ గారు, అంటే మీరు అడిగిన క్వశ్చన్లో వాస్తవం ఉంది. ఆ దృష్ట్యా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అయితే ఈరోజు జాతీయ స్థాయిలో ఆదర్శమైన విద్యా బడ్జెట్ 6% జాతీయ స్థాయిలో. మేము ఆ 6% కన్నా ఎక్కువనే కేటాయించాం. ఈరోజు మేము విద్య మీద చేసే కేటాయింపులు దాదాపుగా భారతదేశంలో అనేక రాష్ట్రాల కన్నా మెరుగైన కేటాయింపులుగానే భావిస్తూ ఉన్నాం. అయితే తెలంగాణ విషయానికి వచ్చేప్పుడు ఏమైందంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే అప్పులతో
ఏర్పడలేదు. ధనిక రాష్ట్రంగానే ఏర్పడింది, మిగులు బడ్జెట్తో ఏర్పడింది. కానీ 10-11 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల పాలు చేసింది. ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో మన ఇన్కమ్ అంతా కూడా అప్పులకు వడ్డీలు కట్టడానికే పోతూ ఉంది. అలాగే బీఆర్ఎస్ తీసుకొచ్చే సంక్షేమ పథకాలని మేము కొనసాగిస్తున్నాం. ఇంకా మంచిగా మార్పులు చేసి ఇంకా అందుబాటులో తీసుకొచ్చాం. అలాగే మా ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము ఇంకా కొన్ని సంక్షేమ పథకాలను తీసుకురావడంతో ఏమైపోయిందంటే ఈ సంక్షేమ పథకాల మీద బడ్జెట్ అలొకేషన్ కొంత పోవడం వల్ల విద్యకు మేము అనుకున్నంత స్థాయిలో కేటాయింపులు చేయలేకపోయినాం. కానీ ఐడియల్ బడ్జెట్ విద్యకు 19%గా చెప్తూ ఉంటాం. సగటున 6% కేటాయింపులు ఉన్నాయి. కానీ ఐడియల్గా 19% పోవాలని విద్యావేత్తలు చెప్తుంటారు. భవిష్యత్తులో ఆ దిశగా మేము పోతున్నాం. అందుకోసమే గతంలో ఉండే 5% బడ్జెట్ని దాదాపుగా 8.5% పట్టుకొచ్చాం. అంటే దాదాపుగా 4% బడ్జెట్లో మేము కేటాయింపులు తీసుకొచ్చాం. గతంలో విద్య కేటాయించిన 5% కూడా వాళ్ళు ఖర్చు పెట్టలేదు. కానీ ఈసారి మాత్రం మేము కేటాయించిన ఈ మొత్తం టోటల్గా 8.4%, 8.5% ఏదైతుందో 8.6% ఏదైతుందో దీన్ని మేము బేసికల్గా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. అంటే భవిష్యత్తులో ఇంకా కేటాయింపులు పెంచే ప్రయత్నం మాత్రం చేస్తాం. అంటే తెలంగాణలో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 2.5 ఏళ్ల పైన అయిపోతూ ఉంది. కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది కూడా చాలా కీలకమవుతుంది. సీఎం దగ్గరనే ఉంచుకోవడం అంటే మీ కాంగ్రెస్ పార్టీలో నేతలు లేరా? ఎందుకు సీఎం రేవంత్ దగ్గరనే ఉంచుకొని తానే బాధ్యతగా వివరిస్తూ ఉన్నారు? కానీ ఇక్కడ వేరే వాళ్ళకి ఇస్తే బాగుండు, అక్కడ ఉండే ఖాళీ పోస్టులు కావచ్చు వీటన్నిటి కూడా భర్తీ చేయడానికి వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏమైనా ఉండే చెప్పుకోవడానికి ఉంటుండే. కానీ ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా పోతా ఉన్నారంటే ఏం చెప్తారు? అనిల్ గారు, సీఎం గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకోవడం అంటేనే దానికి ప్రాముఖ్యత ఇస్తున్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. నేను రెండో కాయిన్కు మీరు అడుగుతున్న విషయానికి రెండో వైపు చెప్తున్నాను. ప్రధానంగా సీఎం గారు 2 విషయాలు చెప్పారు. ఏంటంటే మన పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అన్నాడు. పిల్లల భవిష్యత్తు ఏది నిర్ధారిస్తూ ఉంటుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్యా వ్యవస్థ నిర్ధారిస్తూ ఉంది. కాబట్టి సీఎం దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి సీఎం గారు దాదాపుగా నాకు తెలిసి ఈ 2.5 సంవత్సరాల టైంలో ఒక మోర్ దాన్ 2 డజన్స్ టైమ్స్ విద్యా వ్యవస్థ మీద సమీక్ష చేశారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 10 సంవత్సరాల టైంలో విద్యా వ్యవస్థ మీద గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క సమీక్ష నిర్వహించారు. సీఎం గారి దగ్గర ఉంది కాబట్టే మోర్ దాన్ 2 డజన్స్ టైమ్స్ విద్యా సమీక్ష నిర్వహించబడింది. రెండో అంశం, సీఎం గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి విద్యా వ్యవస్థలో పనులని చక్కాచక్కా కొనసాగే అవకాశం ఉంది. 11,500 డిఎస్సి జాబ్స్ని మేము ఫుల్ఫిల్ చేసాం. గత గవర్నమెంట్ ఎప్పుడు కూడా 5,000, 6,000 ఒకటేసారి ఇచ్చింది. అది క్రాస్ కాలేదు. రెండో అంశం ఏదైతే ఉందో అది విద్యా కమిషన్ వేసాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ విద్యా కమిషన్ వేయలేదు. మేము విద్యా కమిషన్ వేసాం మురళీ గారి నేతృత్వంలో. ఆ విద్యా కమిషన్ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ఎంత అద్భుతంగా బలోపేతం చేయాలని సూచనలు ఇచ్చింది. దాన్ని మేము అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి మొత్తం రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన యంత్రాంగం కలెక్టర్ దగ్గర నుంచి మొదలుకుంటే మనకు చీఫ్ సెక్రటరీ వరకు విద్యా వ్యవస్థ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కూడా. ముఖ్యమంత్రి గారు తనకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో, దేన్నైతే తాను ఇష్టంగా భావిస్తాడో, దేంట్లో నిజంగా రిఫార్మ్స్ అవసరం అనుకుంటాడో ఆ శాఖను తన దగ్గర పెట్టుకునే స్వేచ్ఛ తనకు ఉంది కాబట్టి వారు పెట్టుకున్నారు. ఆకునూరి మురళి గారి యొక్క ఏదైతే రిపోర్ట్ ఉందో దాన్ని మీరు ఓకే చెప్తారా? దానికి మీరు మద్దతు ఇస్తారా? 100% మద్దతు ఇస్తాను. ఎందుకోసం ఆ రిపోర్టుకి సంబంధించిన సమాచార సేకరణ టైంలో కానీ, రిపోర్టు రూపొందుతున్నప్పుడు కానీ, రిపోర్టు విడుదలైన తర్వాత కానీ ఆకునూరి మురళి గారితో మా సంభాషణ కొనసాగుతూ వచ్చింది. ఆకునూరి మురళి గారు, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో మా పాత్ర మేము పోషించాం. ఒక గొప్ప సివిల్ సొసైటీ నిర్మించాలని, విద్య ద్వారా మార్పు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని అప్పుడు మురళి గారు ఒక బస్ యాత్ర చేశారు. అలాగే మేము కూడా ఆ క్రమంలో వారితో అనేక సందర్భాల్లో కలిసి పనిచేసే నేపథ్యం మాకు కూడా ఉంది. మేము కూడా రకరకాల అంశాల మీద బస్ యాత్రలు చేశాం. నిరుద్యోగుల విషయాల మీద కానీ, విద్యా వ్యాప్తి మీద కానీ, మైనారిటీ మిగతా కింది వర్గాల హక్కుల మీద కానీ. ఇక్కడ విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆ విద్యా కమిషన్ యొక్క సారాంశం ఏంటనేది చాలా కీలకమైన అనిల్ గారు. ఏంటంటే ఆ విద్యా కమిషన్ ఏం చెప్తుందంటే విద్య అనేది ఒక దేశ భవిష్యత్తు నిర్వహిస్తూ ఉంటుంది. ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్ అని కొఠారి కమిషన్ చెప్తుంది 64-66లో. ఇక్కడ విద్యలో మార్పులు, ఆ విద్యకు సంబంధించిన విభాగం అంతా కూడా ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పుడు ఏమైందంటే మారుమూల ప్రాంతాల్లో ఉండే కుటుంబాలకు, పేదవాళ్లకు, సమాజంలో అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ విద్య బలోపేతం చేయడం ద్వారా మాత్రమే సమాజాన్ని మనం ఆదర్శంగా మనం చేస్తామన్న విషయం, ఆ సారాంశం విద్యా కమిషన్లో ఉంది. దుర్మార్గం, దురదృష్టం ఏంటంటే
ఆ విద్యా కమిషన్ చదవని వాళ్ళు, ఆ విద్యా కమిషన్ రిపోర్ట్ను అసలు ఎట్లా ఉంటుందో చూడని వాళ్ళు, విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన అర్ధగంటకే స్కోరింగ్ల ద్వారా, డిబేట్ల ద్వారా దాన్ని బదనాం చేసే ప్రయత్నం చేశారు. ఆ రిపోర్ట్ నేను చక్కగా చదివాను నేను దాన్ని మొత్తం. మొత్తం ప్రతి రిపోర్ట్‌లో 100% నీకు యాక్సెప్టెన్స్ ఉండకపోవచ్చు. ఒకటి హ్మ్. చిన్న హ్మ్. చిన్న విషయాల మీద విభేదాలు ఉండొచ్చు. కానీ నువ్వు దాన్ని చదవాలి కదా! చదవకుండా విమర్శ చేయడం దుర్మార్గం కదా! ఆ విద్యా కమిషన్, మురళి గారి విద్యా కమిషన్, దాంట్లో ఇంకా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు. చాలామంది మేధావులు ఉన్నారు అందులో. వాళ్ళు చెప్పిన సారాంశం ఏంటంటే, ప్రభుత్వ విద్య బలోపేతం కావాలి. ఆ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతోటి ప్రభుత్వాలు పోవాలనే విషయాన్ని చెప్పారు. అది దాని సారాంశం. ఇంకొక అంశం సార్, అంటే మీరు కావచ్చు, బల్మూరు వెంకట్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు నిరుద్యోగులు ఒకటే అడుగుతా ఉన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తది సార్? ఏంటి సార్? మీకు పదులొస్తే సరిపోతాయా? మా బతుకులు మారద్దా? మీ బతుకులు మారిపోయాయి. మా బతుకులు మారట్లేదు. మేము ఇంకా ఇంకా స్టడీ హాల్‌లోనే నలిగిపోతా ఉన్నామనే విధంగా వాళ్ళు ఆవేదన చెందుతా ఉన్నారు. ఎప్పుడన్నా అంటే మీ కాడికి వచ్చి కూడా ఎవరన్నా ఈ మాటలు చెప్తే చెప్పుండొచ్చు. మాతోని కూడా చాలామందన్నారు. ఎట్లా స్పందిస్తారు సార్ వీటిపైన? అనిల్ గారు, రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నేను రాజీ పడకుండా చెప్తున్నాను నేను. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నంలో ఉంది. మేం అధికారం రాకముందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అస్తవ్యస్తంగా ఉండేది. గత గవర్నమెంట్ దానికి అనుకూలంగా ఎవరుంటే వారినే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో మెంబర్స్‌గా వేసుకుంది. అందుకోసమే గ్రూప్ 1 లాంటి పేపర్లు మనకు పుట్టాలు కట్టుకునే పేపర్‌లాగా అమ్మబడ్డాయి, కొనబడ్డాయి, విస్తరించబడ్డాయి, విసిరేయబడ్డాయి. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ప్రభుత్వంలో రాగానే మొట్టమొదటిసారిగా చేసిన పని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశారు. చేయడానికి ముందు మళ్ళీ చెప్తున్నాను. వారు ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీకి సంబంధించిన అధ్యయనం చేసి వచ్చారు. యూపీఎస్సీ ఎట్లా పనితీరుతుంది. ఆ కోణంలోనే ఈరోజు దాన్ని తెలంగాణ నుంచి ఆల్ ఇండియా టాపర్గా ఉన్న బుర్రా వెంకటేశ్వర గారిని మేము చైర్మన్ చేశాం. అనేక నోటిఫికేషన్లు వచ్చున్నాయి. కానీ ఆ నోటిఫికేషన్లకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడలేదు. చాలా వాటి విధి విధానాల మీద కోర్టులో కేసులున్నాయి. మేము మొదటి 1.5 ఇయర్ అంతా కూడా ఆ కోర్టుకు సంబంధించిన కేసుల క్లియరెన్స్, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, రిజల్ట్ చేయడం వల్ల దాదాపుగా 60,000కు పైగా గతంలో ఉన్న నోటిఫికేషన్సే కావచ్చు, కాదనట్లేదు. కానీ ఆ నోటిఫికేషన్లకి ఒక చిన్న మచ్చ పడకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి భారీ ఎత్తున సభలు నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. గతంలో ఎప్పుడు కూడా మీరు కూడా 20 ఏళ్ళ నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారు. ఉద్యోగ నియామక పత్రాలని ఒక వేడుకలాగా నిర్వహించిన ప్రభుత్వం ఏదీ లేదు. మొన్న నేను గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన విద్యార్థులు మా దగ్గర ఎకనామిక్ ఫోరంలో కలిసినప్పుడు అనేక మంది థ్యాంక్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి 60,000 పైగా ఉద్యోగాలు ఇచ్చాం మేము. కోర్టు కేసులను క్లియర్ చేసాం, ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం. అదే నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు మొన్న రీసెంట్గా నర్సంపేటలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇంకొక 30,000-40,000 ఉద్యోగాలను మేము ఐడెంటిఫై చేసాం. ఒక 3-4 నెలల్లో మేము వాటిని పూర్తి చేస్తామన్నారు. నిన్న ఇవాళ న్యూస్ పేపర్లో ఒక ఐటమ్ వచ్చింది. 14,500 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ప్రక్రియకు రంగం సిద్ధమైంది, నోటిఫికేషన్ రాబోతుందని. అలాగే విద్యా విభాగంలో డిప్యూటీ డిఓ పోస్టులు కానీ, అలాగే డిఎడ్ లెక్చరర్స్ కానీ, బిఎడ్ లెక్చరర్స్ సంబంధించిన అది మొత్తం టోటల్గా సిద్ధమైంది. ఏజ్ రిలాక్సేషన్ మీద కొంచెం 1-2 రోజుల్లో దాని క్లారిఫికేషన్ వస్తుంది. అలాగే ఆర్టీసీలో కొన్ని ఉద్యోగాలు ఐడెంటిఫై చేశారు. దీంతో పాటుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను మళ్ళీ మిమ్మల్ని వన్ టైం రిజిస్ట్రేషన్కి ఆహ్వానం చేసింది. అంటే ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే, ప్రభుత్వము మళ్ళీ ఉద్యోగ నోటిఫికేషన్లు కొన్ని 30,000-40,000 ఉద్యోగాలకి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి సంసిద్ధంలో ఉందన్న విషయం చెప్తుంది. ఈ విషయం మీద త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేయబోతున్నారు. ఎస్ అగ్రి, కోర్టు కేసులు, గతానికి సంబంధించి అనేక ఆటంకాలను తొలగించి కొన్ని ఉద్యోగాలను ఇవ్వగలిగినాం. కానీ ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని ప్రభుత్వం ఇవ్వాలి. ఆ ప్రయత్నంలో నేను కానీ, మీరు చెప్పిన మా మిగతా మిత్రుల పేర్లు కానీ, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, ఎప్పుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ, మిగతా మంత్రులు ఎప్పుడు కలిసినా కూడా ఈ విషయాల మీద మేము ఎప్పటికీ నిత్యం వారిని అడుగుతున్నాం, సానుకూలమైన సమాధానం ఉంటున్నాం. డెఫినెట్గా నేను డేట్ చెప్పే స్థాయిలో నేను లేను, కానీ ఉద్యోగాల ప్రక్రియకి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయని బలంగా చెప్పగలుగుతాను. సార్, అంటే ఇప్పుడు కాంపిటిటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చేసింది మొత్తం కూడా. ఎట్లా ప్రిపరేషన్ అయితే బాగుంటుంది? ఇప్పుడు ఈ గందరగోళంలో నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే ఒక గందరగోళం ఒకవైపు అయితే, ఎట్లా అక్కడికి వెళ్ళి చదవాలా, డిజిటల్ క్లాసులు వినాలా,
ఒక అయోమయంలో ఒక నిరుద్యోగి అనేది కనబడతా ఉంది. ఆ అయోమయం తొలగించుకోవడానికి మీరేం చెప్తారు? కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక సీనియర్ అధ్యాపకుడిగా, ప్రధానంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ బోధకుడిగా నేను ఇచ్చే సూచన ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమైతే మీరు ప్రిపరేషన్‌లో కంటిన్యూ కండి. ఒక 2 సంవత్సరాలు మీ జీవితంలో ప్రిపరేషన్ కోసం పెట్టుకోండి. కాంపిటీషన్ బాగా పెరిగిన నేపథ్యంలో ఒక 3 నెలల ప్రిపరేషనో, 6 నెలల ప్రిపరేషనో ఉద్యోగానికి తీసుకొచ్చే అవకాశాలు లేవు. సీరియస్‌గా ఒక 2 సంవత్సరాలు మీరు ప్రిపరేషన్ పెట్టుకోండి. మీరు భవిష్యత్తులో ఒక 30 సంవత్సరాలు మంచిగా ఉద్యోగం చేయడం కోసం 2 సంవత్సరాలు పెట్టుకోవడం అనేది మీకు సాధ్యమే. ఎప్పుడు గాని మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇవ్వాలంటే సిలబస్‌కి ఇవ్వాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్‌లో కొన్ని మార్పులు వస్తున్నాయి గానీ, పెద్ద ఎత్తున మార్పులు ఉండవు. గత సిలబసే కొంత 1 ఆర్ 2 మార్పులతోటి కొనసాగుతున్నట్టుగా దానికి సంబంధించిన బదులు చెప్తా ఉన్నారు. మేమేమంటున్నామంటే సిలబస్‌ను అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మొట్టమొదటిసారిగా చేయండి. దానికోసం పాఠ్య పుస్తకాలు లేదా ప్రముఖులు రాసిన పుస్తకాలు లేదా నిష్ణాతులు రాసిన పుస్తకాలు చదవండి. 1, 2 సార్లు మొత్తం చదివిన తర్వాత అప్పుడు మీరు ఆన్‌లైన్ క్లాస్‌లు అటెండ్ చేస్తే ఏమైందంటే చెప్పే లెక్చరర్ యొక్క పాఠాలని మీరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సిలబస్ మీకు తెలియదు. సిలబస్ సంబంధించిన పుస్తకాలను మీరు చదవరు. డైరెక్ట్‌గా వచ్చి ఆన్‌లైన్ క్లాస్‌లో కూర్చున్నప్పుడు ఏమైందంటే గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్పష్టత సిలబస్ పట్ల ఉండాలి. ఆ సిలబస్‌కి సంబంధించిన అంశాలు ఏ పుస్తకాల్లో ఉంటాయో పుస్తకాల సెలక్షన్‌లో మీకు స్పష్టత ఉండాలి. దాని తర్వాత మీరు విరివిరిగా మోడల్ ఎగ్జామ్స్ రాయాలి. దాంతో పాటుగా ఆన్‌లైన్ క్లాస్‌లు వినే అవకాశం మీకుంటే వినడంలో క్లారిటీ ఉంటుంది. అయితే ఈ నేపథ్యాన్ని మొత్తం చేస్తున్నప్పుడు ఒకరోజు అర్ధరాత్రి మనకు స్వప్నంలో ఉద్యోగం కనబడితే తెల్లారి సాధించే అవకాశం ఉండదు. రోజు కాంపిటీషన్ పెరుగుతుంది. నా దగ్గరికి రోజు వందలాది మంది విద్యార్థులు వస్తుంటారు. అవునవును. ఇప్పటికీ నేను ఆ విద్యార్థుల మధ్యనే ఉన్నా నేను. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ నేను క్లాసులు చెప్తున్నాను. అవకాశం ఉన్నప్పుడల్లా క్లాసులు చెప్తున్నాను. రోజు కనీసం ఒక 40-50 మంది విద్యార్థులు రెగ్యులర్‌గా నన్ను కలుస్తుంటారు. అంతకు మించి ఫోన్ల ద్వారానో ఇంకో రూపంలో ఉంటున్నారు. కొంతమంది భయంకరంగా నన్ను ఇబ్బంది పెట్టే విద్యార్థులు ఉంటారు. చాలా ఉంటారు. కానీ బాధ్యతాయుతంగానే ఉంటాను నేను. భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాను నేను. కానీ బాధ్యతను నేను ఎప్పుడు తప్పుకోలేదు సార్. యెస్ అగ్రీ. ఆశించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. అవును. కానీ ప్రతి ఖాళీ నింపే బాధ్యత మాత్రం ప్రభుత్వం అనుకుంటుంది. ఉద్యోగాలను ఇవ్వడం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ప్రభుత్వాలు భావించొద్దు. ఉద్యోగాలు ఇవ్వడం అంటే ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరడంలో ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందని చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉద్యోగాలు ఇచ్చే పార్టీ కదా! పబ్లిక్ సెక్టార్ ఏర్పాటు చేసేదే కాంగ్రెస్ పార్టీ. యెస్, ఇప్పుడు నిరుద్యోగ మిత్రుల యొక్క బాధల్ని మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ వాళ్ళ బాధలకి పరిష్కారం కూడా అధికారంలో ఉన్న మేమే చూపెట్టాలి కనుక కాబట్టి చదువులో నిమగ్నం కమ్మని చెప్తాను. డెఫినెట్‌గా ముఖ్యమంత్రి గారి నోటి నుంచి త్వరలోనే ఒక మంచి వార్తలు వింటారనే ఆశాభావంతో మేమున్నాం. సార్ ఇంకోటి అసెంబ్లీ బడ్జెట్‌లలో గూడా కొత్త చట్టం పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి తీసుకురావడం అయితే జరిగింది. తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ 2026 అన్న చట్టం తీసుకొనొచ్చారు. ఇంతకుముందు కూడా వీటికి సంబంధించిన చట్టాలున్నాయి. ఎవరైతే సోషల్ మీడియా వేదిక చేసుకొని ఇటు మతతత్వం ఈ ఘర్షణలు కావచ్చు, లేకుంటే ఇవన్నిటికి కూడా కొత్త ఒక చట్టం ఉన్నప్పుడు ఇంకో కొత్త చట్టం ఎందుకు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది? అసలు ఆ చట్టం ఏం చెప్తా ఉంది? మన దగ్గర కత్తి ఉంటుంది అనిల్ గారు. కత్తిని మనం కూరగాయలు కోసేందుకు ఉపయోగిస్తాం లేదా ఇంకేదన్నా వాటిని సిద్ధం చేసేందుకు ఉపయోగిస్తాం. అవును. కానీ మనుషులను చంపడం కోసం కత్తిని ఉపయోగించడం తప్పు కదా! కత్తిని సరిగా ఉపయోగించమని చెప్పడం కోసం కొన్ని చట్టాలు తీసుకురావాల్సి ఉంటుంది. ఒకప్పుడు విమర్శ అనేది సద్విమర్శగా ఉండేది. మన ఇద్దరం మాట్లాడుకుంటుంటాం మనం. హ్మ్. హ్మ్. కింద అసలు వాడికి మన ఇంటర్వ్యూ చూడడు. సంబంధం ఉండదు. ఊరికేనే మీ ఫేస్ వాడికి నచ్చదు. హ్మ్. హ్మ్. భయంకరంగా మీద కామెంట్స్ పెడతాడు. నా పేరు వాడికి నచ్చదు. భయంకరంగా కామెంట్ పెట్టడం మొదలు పెడతా ఉంటారు. ఎంత కామెంట్ ఉంటుందంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళు, ఒక నిష్కలమైన విలువలతో జీవించే వాళ్ళని హర్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఒక ముఠా తయారైంది. ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా. వాళ్ళనే మనం ఏమంటా ఉన్నాం అంటే ట్రోలింగ్ ముఠా అంటున్నాం మనం. హ్మ్. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కింద వాళ్ళకు ఏదైతే నచ్చదో అభిప్రాయం పైన వ్యక్తి అయితే ప్రజాస్వామ్యంలో ప్రతి అభిప్రాయం నచ్చకపోవచ్చు. హ్మ్. హ్మ్. ఆ నచ్చని అభిప్రాయాన్ని నువ్వు వ్యతిరేకిస్తూ నీకు నచ్చని అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ కూడా నీకు ఉంటుంది. అవును. దాని భిన్నంగా భయంకరంగా బూతులు తిడుతూ కుటుంబ సభ్యులను అవహేళన చేస్తూ చెప్పరాని భాషలో మనం చదవకూడని భాషలో కామెంట్లు పెట్టి మొత్తం మనకి ఆ వ్యవస్థను మొత్తం కూడా అవహేళన చేస్తూ ఆత్మహత్య సాదృశ్యం వైపు తీసుకుపోతూ ఉన్నప్పుడు
వాళ్ళ పట్ల మెతగ్గా ఎట్లా ఉండాలో మీరు చెప్పండి. అలాగే అన్ని అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తున్నప్పుడు ఇప్పుడు సైన్స్ నిజం, నమ్మకం అనేది వ్యక్తిగతం. కానీ నీ నమ్మకాన్ని సైన్స్ ఇబ్బంది పెట్టినప్పుడు సైన్స్ కూడా ప్రశ్న చేసి ఈ యాక్టివిటీ ఉందని కోరుకోవడం అయితే దుర్మార్గం అది. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఏమైపోయిందంటే ఒక ట్రోలింగ్ ముఠాలు తయారైపోయినాయి. ఈ ట్రోలింగ్ ముఠాలు ఏవైతే ఉన్నాయో టోటల్గా వాళ్ళ అభిప్రాయానికి భిన్నంగా ఏదున్నా కూడా తట్టుకోలేని దాంతో మొత్తం వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చూసుకోవాలి. అదే సందర్భంలో మీరు చెప్పినట్టుగా ఏ చట్టాలైతే మానవ హక్కుల్ని, భావ ప్రకటన స్వేచ్ఛకు ఇబ్బందిగా కలుగజేసే క్రమంలో దానికి సంబంధించిన వెసులుబాటు కూడా ఇచ్చారు అందరూ. కానీ దుర్మార్గంగా ద్వేషమే ఆయుధంగా, విద్వేషమే తన మార్గంగా స్వీకరించి నాగరికత విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల ఉక్కుపాదం మోపితేనే డెమోక్రసీని, మానవ హక్కులను రక్షించే కోణం కూడా చట్టంలో ఉంది. ఆ చట్టం అమల్లోకి వచ్చాక చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఆ చట్టము మనకి ఎథిక్స్ కమిటీ, మిగతా నిపుణుల కమిటీకి వెళ్ళింది. డెఫినెట్గా ఆ చట్టం రావాలని కాంగ్రెస్ పార్టీకి మేము కోరుకుంటున్నాం. అంటే రేవంత్ రెడ్డి పైన ఏదైతే నిజాలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న నిజాలని వీడియో రూపంలో బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కట్టడి చేయడానికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు మూసి బాధితుల విషయంలో కావచ్చు, అటు ఖమ్మంలో భూదానికి సంబంధించిన వాళ్ళ బాధితుల విషయంలో కావచ్చు, అవన్నీ బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి ఇవన్నీ తీసుకొని వస్తూ ఉంది. సోషల్ మీడియా పైన కట్టడి చేయడానికి, ప్రజల యొక్క గొంతుకని నిలిపేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది అన్నట్టుగా కొన్ని మీడియా ఛానల్ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఎట్లా వస్తారు వీటిని? అనిల్ గారు, మొత్తం భారతదేశంలో ఎక్కువగా ట్రోలింగ్ గురి కాబడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మా రాహుల్ గాంధీ గారు. బహుశా నేను అనుకుంటాను కదా, వారు నిబ్బరమైన ఆత్మస్థైర్యం అనే రూపంలో సిద్ధాంతం ఉంది కాబట్టి వాళ్ళు నిలబడగలిగినారు భారతదేశంలో. ఈరోజు ఈజ్ ఎ గ్రోయింగ్ లీడర్. అంత ట్రోలింగ్కు భారతదేశంలో ఏ పొలిటీషియన్ గురి కావట్లేదు. భయంకరంగా ట్రోలింగ్ చేశారు, నిలబడగలిగినాడు. అట్లాగే రాజ్య వేధింపులకు భయంకరంగా గురి కాబడ్డ నేత ఎవరైతే ఉన్నారో వారు మా ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు. మేము బాధితులమే, బాధ ఏంటో మాకు తెలుసు. కానీ అదే సందర్భంలో బాధితులను నిన్ను పూర్తిగా వ్యవస్థలో లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు దాని మీద ఉక్కుపాదం కూడా నిలపాలి కదా. అదే సందర్భంలో ప్రభుత్వ పరంగా ఎవరైతే అబద్ధాలను నిజాలుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉదాహరణకి తెలంగాణ తీసుకుందాం మనం. మా ఓడిపోయిన పార్టీ ఉంది కదా టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పటికీ ఓడిపోయిన విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు. దాదాపుగా నాకు తెలిసి ఒక 2 డజన్ల ఛానళ్లను ఏర్పాటు చేసి తెలంగాణలో తెల్లారు లేస్తే రాత్రి వరకు కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రోగ్రాం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేసే ప్రయత్నం చేసుకున్నారు. కాబట్టి ప్రజలకు నిజాలు చెప్పే క్రమంలో అబద్ధమే ఆయుధమై నీకు ఎదురుగా నిలబడ్డప్పుడు దాన్ని జయించకుండా నిజం చేరే అవకాశం లేదు. కాబట్టి కొన్ని చర్యలు తీసుకోక తప్పదనుకుంటున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ వ్యవస్థలో అత్యంత బాధితులము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. అత్యంత రాజ్య హింసకు గురైపోయిన వాళ్ళము, రాజ్య వేధింపులకు గురైపోయిన వాళ్ళము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. కాబట్టి మాకు బాధ తెలుసు కాబట్టి బాధ్యతతోటే ఈ బిల్లు తీసుకొచ్చాను. విషయాన్ని మీ ద్వారా పైలకు తెలియజేసే అంటే ప్రజావాక్కు స్వేచ్ఛను కూడా ఉల్లంఘించే విధంగా ఉంది అని అంటున్నారు కదా. ఒక విషయం చెప్తాను సార్, మళ్ళీ చర్చ అసెంబ్లీలో చేసే ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా మాట్లాడినారు. సిపిఐ కొడంగల్ సాంబశివరావు గారు కూడా కొన్ని సూచనలు చేశారు, స్వీకరిస్తున్నాం. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మనకు సామెత ఉంటుంది, ఎందుకంటే నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఈరోజు సోషల్ మీడియా ఎవరు జనరల్గా ఎట్లా ఉపయోగిస్తున్నది చర్చే కదా. మంచి కోసం ఉపయోగించే సోషల్ మీడియాను మనం రక్షించుకోవాలి, ఛానల్ని రక్షించుకోవాలి. కానీ దాని భిన్నంగా అబద్ధాన్ని ఆయుధంగా మార్చి వ్యవస్థను విధ్వంసం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేసే పరిస్థితి ఉంటుంది కదా. ఆ వ్యవస్థను మనం వ్యతిరేకించే క్రమంలోనే ఈరోజు మనం ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.